హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట తాటి తాండ్ర. మనకి చేసుకోవటానికి తాటి గుజ్జు రెడీగా ఉందంటే 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. తినాలంటే మాత్రం 2-3 రోజులు ఆగాలే. కానీ ఈ తాండ్ర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా మనం తాటి పండు గుజ్జు ఎలా తీసుకోవాలి ఏంటన్నది తాటి రొట్టె చేసి వీడియో పోస్ట్ చేసాము, అందులో ఉంది, చూడండి కావాలంటే. ఈ తాటి పండ్లు మనకి జూలై ఆగస్టు మాసాల్లో బాగా దొరుకుతాయి. అలాంటప్పుడు తెచ్చుకొని ఈ గుజ్జు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు తాటిపండు గుజ్జు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే తాటిపండు గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను. ఈ గుజ్జులో ఈ బెల్లం అంతా కూడా బాగా కలిసే వరకు కూడా చేతితో ఇలా కలిపేసుకోవాలి. ఏమాత్రం గడ్డలుగా లేకుండా చూసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక ట్రే కానీ ఏదైనా చాట్ లాంటిది కానీ తీసుకొని దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదా మనకు రైస్ బ్యాగ్లు వస్తాయి కదా, అలాంటి అంకెం లాంటిది కానీ పెట్టేసుకొని ఎటువైపు కూడా కదలకుండా క్లిప్లు ఉంటాయి కదా, బట్టల క్లిప్లు, అలాంటివి పెట్టేసుకోండి. ఇంకా దాని మీద మనం కలిపి ఉంచుకున్న తాటి గుజ్జు వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేయండి. ఎందుకంటే మనం ఇలా పలచగా అనుకునేటప్పుడు గరిటెకి అంటుకోకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు చేయగలిగినంత పలచగా చేసేసుకోండి. కొంచెం మందంగా ఉన్నా కూడా ఏం కాదు, తాండ్ర అనేది కొంచెం మందంగా ఉంటుంది. ఇంక ఇది ఒక 2-3 రోజులన్నా ఎండలో పెట్టేసుకొని ఎండిపోవాలన్నమాట. నేను చేసినప్పుడు ఇది రోజు వర్షాలన్నమాట. నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. 4 రోజులు పట్టింది నాకు ఇది పూర్తిగా ఇలా మనకు తయారవటానికి తాండ్ర. చూసారా ఎంత బాగా వచ్చిందో, పలచగా చాలా బాగుంది కదా చూడటానికి. ఇంక ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. ఇంక వీటిని రోల్స్ లాగా కూడా చుడతారు, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. మరొక విషయం ఏంటంటే మనం తాటిపండు గుజ్జు ఇలా అంకెం మీద వేసేటప్పుడు దానికి కొంచెం నెయ్యి అప్లై చేయండి వేసే ముందు. అంతే, ఎంతో టేస్టీగా తాటి తాండ్ర రెడీ అయిపోయింది. ఈ తాండ్ర అంటే మా అమ్మకి చాలా ఇష్టం, చేసి తనకే ఇచ్చానమాట. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా కమెంట్ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా విడిగా ఉంచినా కూడా నిలవ కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.